అందరికీ ఈరోజు మనం పురుగుల తాలింపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రండి. నేను ఒక ప్యాకెట్ పురుగులు తీసుకున్నాను. అవి క్రిస్పీగా ఉండేటట్టు ఇట్లా పట్టుకుంటే పగిలిపోవాలి, క్రంచీగా అలా ఉండాలి. అండ్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పల్లీలు సిమ్లో పెట్టుకొని గ్యాస్ పల్లీలు గ్రే కలర్ వచ్చేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు. అండ్ దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకోండి. అండ్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపు. నేను బురదను బట్టి నేను పసుపు వేసుకున్నాను, సో మీరు కూడా అట్లనే వేసుకోండి. మళ్ళీ దాని పైనుంచి వేసుకుంటే సెట్ కాదు, బురుగుల పైనుంచి ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లోనే వేసుకోవాలి, అప్పుడైతే బాగా మిక్స్ అవుతాయి. అండ్ అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఈ బురుగులు నేను దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సిమ్లోనే పెట్టి మిక్స్ చేసుకున్నప్పుడే క్రిస్పీగా కరకరా ఆడుతాయి తింటూ ఉంటే. సో అట్లా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. అండ్ పసుపు సరిపోలేదని చెప్పి పైనుంచి మాత్రం వేయొద్దు, ఇప్పుడు పచ్చి వాసన వస్తుంది, అంత స్మెల్ వస్తుంది దాన్ని. అండ్ వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా దాంట్లో వేసి కలిపేసుకోండి. కలిపిన తర్వాత నీట్గా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కారం అండ్ ఉప్పు వేసుకోండి. మీ దగ్గర ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోండి, మీకు ఆప్షన్. నేనైతే వేసుకోలేదు. సో వేసుకొని నీట్గా కలిపేసుకోండి. కొంచెం సిమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం నార్మల్గా గుడ్ల పైన దొరుకుతాయి కదా, సేమ్ అదే ఉంటుంది టేస్ట్ అయితే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. తింటూ ఉంటే చాలా అంటే చాలా మంచి అనిపించింది. టైం పాస్కి అనమాట, ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.